పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటుగా ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ప్రజెంట్ మనం కింకోటి డిస్టిక్ ఆసుపత్రిలో ఉన్నాం. కింకోటి డిస్టిక్ ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా ఇక్కడికి వచ్చేటటువంటి రోగులకు కూడా ఉచితంగా అన్ని రకాల పరీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపుగా 57 రకాలకు పైగా రక్త పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా అటు రేడియాలజీ ల్యాబ్స్ ద్వారా కూడా వారికి కావాల్సినటువంటి సేవలను అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా అంటే సాధారణంగా ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలన్నా కూడా దాదాపుగా 2000 వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలను కూడా అందిస్తూ ఉంది. రాష్ట్రంలో మరికొన్ని రేడియాలజీ ల్యాబ్స్ కావచ్చు, దాంతో పాటుగా డయాగ్నోస్టిక్స్ ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. త్వరలోనే ప్రారంభించనుంది. ప్రజెంట్ ఇక్కడ తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా వారికి అందుతున్నటువంటి సేవలకు సంబంధించి కూడా మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పెద్ద ఎత్తున కూడా అంటే రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వివిధ ఆసుపత్రులకు అటు బస్తీ దవాఖానా కావచ్చు, సిహెచ్సి సెంటర్స్ కావచ్చు, పిహెచ్సి సెంటర్స్ కావచ్చు, ఏరియా హాస్పిటల్, డిస్టిక్ ఆసుపత్రులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రోగులు వస్తూ ఉంటారు. వారికి కావాల్సినటువంటి ప్రాథమిక పరీక్షలను కూడా ఇక్కడ నిర్వహించుకుంటూ ఉంటారు. దాదాపుగా వారికి కావాల్సినటువంటి పరీక్షలను కూడా చేయించుకుంటూ ఉంటారు. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? శివకుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? నాగోల్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా డయాగ్నోస్టిక్ ద్వారా రక్త పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. అనేక రోగ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. మీకు ఎంత శాతం మేర ఆదా అవుతుంది అంటున్నారు? ఈ సౌలభ్యం ఎలా ఉందంటారు? పర్వాలేదు సార్, రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, పేదలకి పనిచేస్తుంది, మాకు కూడా ఆశయానికి ఉంది. చెప్పండమ్మా, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? पुराना फुल पार दीवाला संजोता। सर्विसेज कैसा है इधर? अच्छा है, अच्छा है। क्या क्या टेस्ट? शुगर टेस्ट, थायराइड टेस्ट सब रहता है। अच्छा है. अच्छा है। తెలంగాణ డయాగ్నోస్టిక్స్లో సర్వీసెస్ని వినియోగించుకోవడానికి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక్కడ అందుతున్నటువంటి సర్వీసెస్ని కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? పేరు నిరంజన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నిరంజన్, అశోక్ నగర్. సర్వీసెస్ ఎలా ఉన్నాయంటే ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా ఫ్రీగా టెస్టులను నిర్వహిస్తూ ఉంది, ఎలా ఉందంటారు? బాగుంది. ఇంతకుముందు మీరు ప్రైవేట్కి వెళ్తూ ఉండేవారు, ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఖర్చు ప్రైవేట్ పోతే ఖర్చు కాకుండా ఉంటుందా అండి? లక్షలు అవుతాయి. అందుకనే కదా ఇంట్లోకి వచ్చేది. మంచిగా ఉన్నది గవర్నమెంట్. నేను నిజామాబాద్లో ఉంటా, ఇక్కడ చూపెడతా, ఇక్కడ పని చేస్తున్నా కోటిలో. మంచిగా ఉన్నది సర్వీస్. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రోగులు కూడా చెప్తా ఉన్నారు, తమకి ఇక్కడ పూర్తి ఉచితంగా టెస్టులను కూడా చేస్తున్నట్టు, ఇక్కడ సౌలభ్యం బాగుందని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు రేడియాలజీ ల్యాబ్లో సర్వీసెస్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేడియాలజీ ల్యాబ్ ద్వారా కూడా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా అల్ట్రాసౌండ్, ఈసీజీ, దాంతోపాటుగా ఎక్స్రే లాంటి సర్వీసెస్ని ఇందులో అందిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనము లాలపేటలో ఉన్నటువంటి రేడియాలజీ ల్యాబ్లో ఉన్నాం. ఈ రేడియాలజీ ల్యాబ్లో సంబంధించి అల్ట్రాసౌండ్ కావచ్చు, దాంతోపాటుగా ఈసీజీ లాంటివి కూడా, ఎక్స్రే లాంటివి ఇక్కడ సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడ ఇప్పటివరకు కూడా ఎన్ని కేసెస్ అయినాయి? సాధారణంగా జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా 20కి పైగా కూడా సెంటర్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజెంట్ ఈ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజశ్రీ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, చెప్పండి, సాధారణంగా ఈ సర్వీసెస్ని మీరు ఎలా అందిస్తూ ఉంటారు? ఏ సెంటర్స్ నుంచి మీకు రిఫరల్స్ వస్తాయి? ఇక్కడ ఈ లాలపేట్ మినీ హబ్కి మాకు ఒక 4 పిహెచ్సిలు, ఒక 6 బస్తీ దవాఖానాలు ట్యాగ్ అయి ఉన్నాయి. ఇంకా వాళ్ళే కాకుండా మిగతా వేరే ప్రభుత్వ ఆసుపత్రి ఏదైనా సరే అక్కడ నుంచి కూడా బస్తీ దవాఖానాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, ఇట్లాంటి అన్ని చోట్ల నుంచి కూడా ఎవరైనా డాక్టర్స్ రిఫర్ చేస్తే కనుక ఇక్కడ మేము ఫెసిలిటీస్ అందజేస్తాము. అంటే ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు ఇక్కడ? ఇక్కడ మెయిన్గా అల్ట్రాసౌండ్ ఒకటి ఉంది, తర్వాత ఈసీజీ ఉంది, ఎక్స్రే ఉంది, 3 ఉన్నాయి. మా దగ్గర మిడిల్ క్లాసు అంటే పేదవాళ్ళు, తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రిస్క్రిప్షన్తో ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మాకు ఒక డిఈఓ ఉంటారు, ఒక ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియను, రేడియాలజిస్ట్ ఉంటారు, ఒక ల్యాబ్ మేనేజర్ ఉంటారు. సో వాళ్ళందరినీ ఇక్కడ రిజిస్టర్ చేసుకొని డాక్టర్ నుంచి వాళ్ళు బార్కోడ్ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు ఆ బార్కోడ్ ఇచ్చి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి పంపించిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి మేము సర్వీసెస్ అందజేస్తాము. మేడం, ప్రధానంగా నెలవారీగా ఎంత సర్వీసెస్ నమోదవుతూ ఉంటాయి ఇక్కడ? కేసెస్ ఫిగర్ ఒకటి చెప్పగలుగుతారు? మా దగ్గర డైలీ ఇప్పుడు అల్ట్రాసౌండ్లు వచ్చేసి 35 నుంచి 40 మధ్యలో అల్ట్రాసౌండ్లు అవుతాయి, స్కాన్స్. ప్రెగ్నెంట్ వాళ్ళకి, నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి.
అట్లాగే ఈసీజీ వచ్చేసి 15 నుంచి 20 వరకు ఈసీజీలు ఉంటాయి. ఎక్స్రేలు కూడా 15 నుంచి 20 వరకు ఈసీజీ ఎక్స్రేలు కూడా ఉంటాయి. సో ఈ రకంగా తీసుకుంటే మాకు వర్కింగ్ డేస్ వచ్చేసి 25, పబ్లిక్ హాలిడేస్ రోజు సండేస్ సెలవు ఉంటుంది. సో అవి కాకుండా మిగతా వర్కింగ్ డేస్లో మాకు ఇక్కడ ఫెసిలిటీస్ అవుతున్నాయి. గత 2021 జనవరి నుంచి ఇది స్టార్ట్ అయినది, 22 జనవరి 2021 నుంచి. అప్పటి నుంచి కూడా చాలా వేలల్లో ఇక్కడ వచ్చి సర్వీసెస్ తీసుకున్నారు. మనతో పాటు సూపరింటెండెంట్ లాలాపేట హాస్పిటల్ సంబంధించిన సూపరింటెండెంట్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఒకప్పుడు ఈ రేడియాలజీ సర్వీసెస్ ఇవ్వాలంటే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటాయి. గవర్నమెంట్ ఈ రేడియాలజీ సర్వీసెస్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎలా ఉపయోగకరంగా ఉంది? రిపోర్ట్స్ కూడా త్వరగతిన వస్తున్నాయి కాబట్టి మీరు రిఫరల్స్ కూడా ఎలా పంపిస్తూ ఉన్నారు వీటికి? ఇంతకుముందు రేడియాలజిస్ట్ లేకుండే మన యూసిహెచ్సిలో. ఇప్పుడు రేడియాలజిస్ట్ అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది. అన్ని ఎప్పుడు ఏ టెస్ట్ రాసినా ఏది రాసినా అందుబాటులో వచ్చింది. ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నాయి. మనం కొంతమంది వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం. అమ్మ చెప్పండి, మీ పేరు? खासिम भी సర్వీసెస్ ये बहुत अच्छा है हॉस्पिटल. हमारे गरीबों को हर चीज़ भी मिलता है यहाँ, दवाइयाँ, ट्रीटमेंट कौन सा तो भी रहे तो ECG, अल्ट्रासाउंड, एक्सरे पूरा फ्री में निकालते. बाहर गए तो बहुत पैसा खर्चा होता, हम नहीं लगा सकते गरीबा पैसा, इसलिए हम गवर्नमेंट को चाहते, गवर्नमेंट में दिखाते. सर्विस बहुत अच्छा है. बहुत बहुत थैंक यू. आपका नाम? सुहाना. सर्विसेज कैसा है? हाँ वो बहुत अच्छा है. इधर प्राइवेट में है तो बहुत पैसा होता, इधर है तो अच्छा फ्री में हो रहा. स्कैनिंग पूरा फ्री में अच्छा निकाल रहे, अच्छा देख रहे, पूरा अच्छा हो रहा. टैबलेट्स अभी अच्छा दे रहे. తమకి ఇక్కడ మంచి వైద్య సేవలు అందుతున్నట్టు, ఒకప్పుడు ప్రైవేట్కి వెళ్తే ఖర్చు అయ్యేదని కూడా చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఉచితంగా తమకు ఈ వైద్య సేవలు అందిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా అటు యూపీహెచ్సి నుంచి కావచ్చు, సిహెచ్సి నుంచి వెళ్ళేటంత రక్త నమూనాలకు సంబంధించి కూడా, రక్త నమూనాలు సంబంధించి కూడా టెస్టింగ్ ఎలా అవుతుంది, మనం సెంట్రల్ ల్యాబ్కి వెళ్ళి, సెంట్రల్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా దాదాపుగా 30 లక్షల మందికి పైగా కూడా ఈ సేవలు వినియోగించుకున్నారంటే ఎంత సక్సెస్ఫుల్ అయిందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వివిధ జిల్లాల్లో కూడా ఈ డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఏదైతే సేవలు అందిస్తూ ఉన్నాయి, దాంతోపాటుగా కొన్ని జిల్లాల్లో కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటికి ఏదైతే మనం రేడియాలజీ ల్యాబ్స్ని కూడా అబ్జర్వ్ చేసాము, టెస్టులు, ఎక్స్రే కావచ్చు, అల్ట్రాసౌండ్ కావచ్చు, ఏ విధంగా వైద్య సేవలను అందిస్తూ ఉన్నారో, దాంతోపాటుగా ఆసుపత్రుల్లో కావచ్చు, అటు పిహెచ్సి సెంటర్, ఏరియా హాస్పిటల్, సిహెచ్సి సెంటర్స్లలో సేకరించినటువంటి రక్త నమూనాలకు సంబంధించి కూడా సెంట్రల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో టెస్టింగ్ చేస్తూ ఉంటారు. రిపోర్ట్స్ ఇక్కడ టెస్టింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటుగా రిపోర్ట్స్ ఎలా అందజేస్తారనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం ఏదైతే నారాయణగూడ ఐపీఎంలో ఉన్నటువంటి సెంట్రల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉన్నాం. ఈ సెంట్రల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్కు సంబంధించి కూడా అధునాతన ఎక్విప్మెంట్స్ సొంతమని కూడా చెప్పవచ్చు. జాతీయ గుర్తింపు కలిగినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, గుర్తింపు పొందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ 24 గంటల పాటు కూడా అనేక శాంపిల్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక సెంటర్స్కి సంబంధించి కూడా ఇక్కడే ఏదైతే టెస్టింగ్ చేస్తూ ఉంటారో, దీంతో పాటుగా 24 గంటల పాటు కూడా స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు. శాంపిల్స్ సేకరణ జరుగుతూ ఉంటుంది. ఇక టెస్టింగ్కి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఈ ల్యాబ్ సొంతమని కూడా చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా వైద్య సేవలను అందించడంలో రోగ నిర్ధారణ పరీక్షలకు కీలక పాత్ర వహిస్తుందని కూడా చెప్పచ్చు. మనం ఇప్పుడు మరొక క్యాబిన్లో కూడా ఉన్నాం. ఈ క్యాబిన్లో కూడా చూడొచ్చు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది మనము సెంట్రల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఈ ల్యాబ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించడానికి డాక్టర్ సుష్మా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ ఉందంటారు? ఇక్కడ అన్ని హై ఎండ్ ఎక్విప్మెంట్సే ఉన్నాయండి. లైక్ అన్నీ మన ఓనే, ఏవి కూడా రెంటల్ బేసిస్ కాదు. లైక్ బెక్మెన్ AU 5800, 480, తర్వాత మనకి అడ్వియా రెండు ఇన్స్ట్రుమెంట్స్, ఇవి బయోకెమిస్ట్రీ పార్ట్. పెథాలజీ వచ్చేసి సిస్మెక్స్ XN 1000, అవి 2 ఉన్నాయి. యూరిన్ వచ్చి ఎర్బా, వెస్మాక్స్ అని కొత్త ESR ఇన్స్ట్రుమెంట్. తర్వాత మైక్రోబయాలజీ వచ్చి ఎలిసా ఆటోమేటెడ్ కూడా స్టార్ట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ ఇట్ రైట్ నౌ మనకి 54 టెస్ట్స్ వీఆర్ గివింగ్. సో దాన్ని ఇప్పుడు మేము స్పెక్ట్రమ్ పెంచుతున్నాము టు 340 టెస్ట్. సో ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకా వీఆర్ ఎట్ టు ఫెచ్ ఫర్ అదర్ టెస్ట్ ఇంకా అన్నిటికీ. మనం చూస్తూ ఉన్నాం మిషన్స్, అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్నాయి.
ఎట్ ఏ టైం ఎన్ని శాంపిల్స్ని మనం టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, దాంతోపాటుగా ఎంతసేపట్లో రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని రకాల టెస్ట్లకు సంబంధించి మీరు చేస్తూ ఉన్నారు? మొత్తం నేను చెప్పాను కదా 54 టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పెథాలజీ వచ్చి సిబిపి, యూరిన్, ఈఎస్ఆర్ ఇవి చేస్తున్నాము. బయోకెమిస్ట్రీ వచ్చేసి ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, తర్వాత ఇండివిజువల్ పారామీటర్స్. ఇన్ కేస్ ఆఫ్ కోవిడ్ రిక్వెస్టెడ్ కండిషన్స్లో కూడాను ఐరన్ ప్రొఫైల్ అండ్ విటమిన్ డి చేస్తున్నాము. మైక్రోబయాలజీ వచ్చి డెంగ్యూ, చికెన్ గున్యా, ఆర్పిఆర్, ఆర్ఎఫ్ ఫ్యాక్టర్స్, టైఫాయిడ్ ఇవన్నీ కూడాను రొటీన్ టెస్ట్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి మనకి. ఓవరాల్గా మనకి అరౌండ్ 5,000 to 7,000 శాంపిల్స్ పర్ డే ఇక్కడ వర్క్లోడ్ ఉంటుందండి. ఫ్రమ్ ఆల్ ద పిహెచ్సిస్, బస్తీ దవాఖానా, తర్వాత యూపీహెచ్సిస్ కానీ, ఏరియా హాస్పిటల్స్, సివిల్ హాస్పిటల్స్ అన్నీ కూడాను మన హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ ఉన్నవి. మనకి కలెక్షన్ బాయ్స్ వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ వస్తారు. వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు పేషెంట్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి వితిన్ 24 hours టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మ్యాక్స్ ఇస్ 24 hours. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ కెప్ట్ దట్ యాట్ ఫర్ అవర్. రిపోర్ట్ని ఎంతసేపట్లో పంపిస్తారు, ఎలా పంపిస్తారు పేషెంట్? రిపోర్ట్ మనకి పేషెంట్స్ వాళ్ళ ఎక్కడైతే శాంపిల్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ రిపోర్ట్ రెడీ అయిందన్న విషయం వాళ్ళకి ఒక మెసేజ్ ద్వారా వెళ్ళిపోతుంది. వన్స్ మనకి ప్రాసెసింగ్ అయిపోయి వెరిఫికేషన్ అయిపోగానే పేషెంట్కి మెసేజ్ వెళ్తుంది వాళ్ళ ఫోన్ నంబర్స్కి. సో దాని ద్వారా యూ విల్ గెట్, వాళ్ళు వచ్చి రిపోర్ట్స్ తీసుకోవచ్చు. అదిగాక ఇప్పుడు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ యాప్ కూడా స్టార్ట్ చేశారు. సో దానిలో కూడా యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. జాతీయ గుర్తింపు కూడా ఉన్నట్టు చెప్తా ఉన్నారు ఈ ల్యాబ్కి సంబంధించి, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు. నేషనల్ ఎన్ఏబిఎల్ మొన్న రీసెంట్గా మేలో జరిగిందండి. సో నేషనల్ అక్రిడిటేషన్ అది వచ్చేసి మొన్న మే అరౌండ్ ఫస్ట్ వీక్లో జరిగింది. అది కూడా మనకి అప్రూవ్ అయింది. లైక్ ఇట్స్ ఎన్ఏబిఎల్ ఉంది అంటే క్వాలిటీ. సో వీ గివ్ ద బెస్ట్ క్వాలిటీ పాసిబుల్ ఇన్ ద సెటప్ విచ్ వీఆర్ ప్రొవైడెడ్. పేషెంట్స్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి వీ వెంట్ త్రూ ఎన్ఏబిఎల్ ప్రాసెస్ కూడా. అదొక టెస్టింగ్ లాగా ఉంటుంది. ఎస్ఎస్ఎస్ వస్తారు, ఇక్కడ అన్నీ ఎలా జరుగుతుంది, ఏంటి క్వాలిటీ ఎలా ఉంది, ఎంతవరకు మెయింటైన్ అవుతుంది, అది వాళ్ళు మనకి టెస్ట్ చేసి దాని ద్వారా దే గివ్ అస్ ద రిపోర్ట్ అండ్ ఎన్ఏబిఎల్ అనేది అలా వస్తుంది. మేడం, మనం చూస్తూ ఉంటాం సాధారణంగా ప్రాథమిక చికిత్సలు, రోగ నిర్ధారణకు సంబంధించి బీపీ, షుగర్, యూరిన్ టెస్ట్, సిబిపి ఇలా చేయించుకోవాలంటేనే దాదాపుగా 2,000 దాకా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇన్ని రకాల టెస్టులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతుంటే 54 టెస్టులకు సంబంధించి సాధారణంగా బయట ఖర్చు ఎలా ఉంటుందని మీరు అంచనా వేస్తారు? అది డిపెండ్స్ ఆన్ ల్యాబ్ టు ల్యాబ్ అండి. అండ్ మనకి చిన్న ల్యాబ్స్ అండ్ అవుతుంది, ఖర్చు అయితే అవ్వకుండా అయితే ఉండదు. 2,000 to 5,000 మధ్యలో అవ్వచ్చు ఫర్ రొటీన్ టెస్టింగ్కి. ఇప్పుడు ఇక్కడైతే బేస్డ్ ఆన్ ఆధార్ కార్డ్ మనం పేషెంట్ రికగ్నిషన్ తీసుకుంటున్నాము అండ్ ఆల్ ది టెస్ట్ ఆర్ డన్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. త్వరలో 50 టెస్టుల నుంచి 340 టెస్టులకు పెంచబోతా ఉన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందంటారు? వాళ్ళ నుంచి చాలా ఫుల్ సపోర్ట్ ఉంది సార్. ఎందుకంటే ఒక స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్కి ప్రోగ్రెస్ కోసమే చూస్తున్నారు ఇప్పుడైతే. ఆ ప్రాసెస్లోనే ప్రజెంట్ ముందుకు వెళ్తుంది. సో వాళ్ళ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ప్లస్ ఎక్కడికక్కడ ఎప్పుడు మానిటరింగ్ కూడా జరుగుతుంది. లైక్ వాళ్ళు కూడా డే టు టైం అప్ టు డేట్ కూడా తీసుకోవడం, ఎట్లా జరుగుతుంది, ఏ స్పోక్స్ నుంచి ఎలా వస్తున్నాయి అనేది వాళ్ళకు కూడా కంప్లీట్ ఇన్ఫో అండ్ మానిటరింగ్ కూడా ఉంది. ఇది మొత్తం మీద మనం ల్యాబ్లో చూస్తూ ఉన్నాం. ఆధునిక ఎక్విప్మెంట్ అనేది తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సొంతం. జాతీయ గుర్తింపు కూడా పొందింది. క్వాలిటీని కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ టెస్ట్లు అయిన తర్వాత, పూర్తయిన తర్వాత వాటిని ల్యాబ్ ఏదైతే ఆన్లైన్ ద్వారానే పేషెంట్కి మెసేజ్ వెళ్ళే విధంగా వారు ఏ సెంటర్లో అయితే టెస్ట్ ఇచ్చారో, ఆ టెస్ట్ శాంపిల్స్ ఇచ్చారో ఆ సెంటర్కి డైరెక్ట్గా శాంపిల్స్ వెళ్ళే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు, ఏదో రిపోర్ట్స్ వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద మనం చూసాము శాంపిల్స్ సెలెక్షన్ కావచ్చు, తర్వాత రేడియాలజీ ల్యాబ్స్కి సంబంధించి కావచ్చు, ప్రజెంట్ సెంట్రల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ సంబంధించి కూడా ఈ స్టెప్ బై స్టెప్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి రాజీ పడటం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏదైతే ట్రీట్మెంట్కి సంబంధించిన టెస్టులు కూడా అందిస్తోంది. త్వరలోనే ఈ యొక్క సెంట్రల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ను కూడా అప్డేట్ చేయబోతున్నట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.